వాల్మీకి రామాయణాన్ని ప్రపంచానికి ఎలా తెలపాలి అనే ఆలోచనలో ఉండగా లవకుశలు ఇద్దరూ అతని దగ్గరికి వచ్చి నమస్కరించుకుంటారు. రావణుడు సీతమ్మని ముట్టుకున్నాడు అని ఒక అతను అనడంతో శ్రీరామచంద్రుడు సీతమ్మను అరణ్యవాసానికి పంపించారు. సీతాదేవి అరణ్యవాసంలో లవకుశలకు జన్మనిచ్చారు. వారి జననం నుంచి వాళ్ళు ఇద్దరూ వాల్మీకి దగ్గరే పెరిగారు. వాళ్ళ ఇద్దరికీ తండ్రి పోలికలే. వాళ్ళ ఇద్దరికీ సంగీతం బాగా వచ్చు. వారికి సంగీతంలో గంధర్వులతో సమానంగా పోటీ పడి పాడతారు. అందుకే వాల్మీకి రామాయణాన్ని కవలులిద్దరికీ నేర్పిస్తారు. వాళ్ళు ఇద్దరూ నేర్చుకొని వాల్మీకి చెప్పినట్టు రామాయణాన్ని అందరికీ చెప్పడానికి వెళ్తారు. అక్కడ నుండి ప్రపంచానికి రామాయణాన్ని చెప్పడానికి బయలుదేరుతారు. అలా వెళుతూ అయోధ్యకు చేరుకుంటారు. అద్భుతంగా పాడుతూ ఉండగా రాముడికి కనిపిస్తారు. రాముడు వాళ్ళని చూసి చాలా ఆనందపడతారు. వాళ్ళ ఇద్దరిని రామాయణాన్ని పాడేందుకు తన రాజ్యానికి తీసుకొని వెళ్తారు. వాళ్ళ ఇద్దరికి సత్కారం చేసి రాజ్యసభలోకి తీసుకొని వెళ్తారు. వాళ్ళ వేషధారణ చూస్తే బ్రాహ్మణులలాగా ఉన్నారు, కానీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉన్నాయి అని రాముడు గమనించారు. వాళ్ళ తమ్ముళ్ళు అయిన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను పిలిచి లవకుశ గానాన్ని వినమని చెప్పారు. కవలులిద్దరూ రామాయణాన్ని పాడడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వారంతా ఆ గానంలో లీనమైపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే టు సబ్స్క్రైబ్.